ఓం శాంతి 16/1/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారం. ఈరోజు బాప్దాదా రాజ్య అధికారుల సభను చూస్తున్నారు. మొత్తము కల్పమంతటిలో అన్నిటికన్నా పెద్ద రాజ్య అధికారుల సభ ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. బాప్దాదా మొత్తం విశ్వంలోని బ్రాహ్మణ పిల్లల సభను చూస్తున్నారు. రాజ్య అధికారులందరూ నంబర్ వారుగా తమ సంపూర్ణ స్థితి అనే సీటుపై సెట్ అయ్యి స్వరాజ్యం యొక్క ఆత్మిక నశాలో ఏ విధంగా నిశ్చింత చక్రవర్తులుగా కూర్చొని ఉన్నారో, ప్రతి ఒక్కరి మస్తకం మధ్యలో మెరుస్తూ ఉన్న మణి ఎంత సుందరంగా అలంకరించబడుతూ ఉందో, అందరి శిరస్సు పైన నంబర్ వారీగా ప్రకాశిస్తున్న ప్రకాశ కిరీటాన్ని బాబా చూస్తున్నారు. అందరూ కిరీటధారులే, కానీ నంబర్ వారీగా ఉన్నారు. అందరి నయనాలలో బాప్దాదాల స్మృతి ఇమిడి ఉన్న కారణంగా నయనాలలో స్మృతి ప్రకాశం నలువైపులా వ్యాపిస్తోంది. ఇలా అలంకరింపబడిన సభను చూసి వాహ్, నా రాజ్య అధికారి పిల్లలు వాహ్ అని బాప్దాదా హర్షితమవుతున్నారు. ఈ స్వరాజ్యం మాయాజీత్ రాజ్యం అందరికీ జన్మసిద్ధ అధికారికంగా లభించింది. విశ్వ రచయిత పిల్లలు స్వతహాగానే స్వరాజ్య అధికారులు. స్వరాజ్యం మీ అందరికీ అనేక సార్లు లభించిన జన్మసిద్ధ అధికారం. ఇది ఇప్పటిది కాదు, ఎంతో పాతది. అనేక సార్లు ప్రాప్తించుకున్న అధికారం గుర్తు ఉందా? గుర్తుంది కదా. అనేక సార్లు స్వరాజ్యము ద్వారా విశ్వరాజ్యాన్ని పొందారు. మీరు డబల్ రాజ్య అధికారులు. స్వరాజ్యము మరియు విశ్వరాజ్యం. స్వరాజ్యం సదాకాలికంగా రాజయోగి నుండి రాజ్య అధికారిగా తయారు చేస్తుంది. స్వరాజ్యము త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా, 3 లోకాల జ్ఞాన సంపన్నులుగా అనగా త్రిలోకనాథులుగా చేసేస్తుంది. స్వరాజ్యం మొత్తం విశ్వంలో కోట్లాది మందిలో కొద్ది మంది, ఆ కొందరిలో కొన్ని విశేషాత్మలుగా చేసేస్తుంది. స్వరాజ్యము తండ్రి కంఠహారంగా చేస్తుంది. భక్తుల స్మరణ మాలగా చేసేస్తుంది. స్వరాజ్యము తండ్రి హృదయ సింహాసన అధికారిగా చేస్తుంది. స్వరాజ్యము సర్వప్రాప్తుల ఖజానాకు యజమానులుగా చేస్తుంది. చలించని, అచంచలమైన, అఖండమైన సర్వ అధికారాలను ప్రాప్తింపచేస్తుంది. మీరు ఇటువంటి స్వరాజ్య అధికారి శ్రేష్ఠ ఆత్మలే కదా. నేను ఎవరిని అన్న ఈ చిక్కు ప్రశ్నను బాగా తెలుసుకున్నారు కదా. నేను ఎవరిని అన్న టైటిల్స్ మాల ఎంత పెద్దది. స్మృతి చేస్తూ ఉండండి మరియు ఒక్కొక్క మణిని త్రిప్పుతూ ఉండండి. ఎంత సంతోషం కలుగుతుంది. మీ మాలను స్మృతిలోకి తెచ్చుకుంటే ఎంత నశ ఉంటుంది. అటువంటి నశ ఉందా? డబల్ విదేశీలకు డబల్ నశ ఉంటుంది కదా. అవినాశి నశ ఉంది కదా. ఈ నశను ఎవరైనా తగ్గించగలరా? ఆల్మైటీ అథారిటీ ముందు ఇక ఏ అథారిటీ ఉంది? కేవలం నిర్లక్ష్యము అనే గాఢ నిద్రలో నిద్రించినట్లయితే మీ అథారిటీ యొక్క తాళం చెవిని అనగా స్మృతిని మాయ దొంగలించేస్తుంది. చాలామంది ఎటువంటి నిద్రలో నిద్రిస్తారు అంటే వారికి ఏమీ తెలియదు. ఈ నిర్లక్ష్యం అనే నిద్ర అప్పుడప్పుడు మోసం కూడా చేస్తుంది. అయినా తాము నిద్రించడం లేదు, మెలకువగానే ఉన్నాము అని అనుభవం చేస్తారు. కానీ తెలియకుండా దొంగతనం జరిగిపోతుంది. అది వారికి తెలియదు. జాగృతి జ్యోతులైన ఆల్మైటీ అథారిటీల ముందు ఇక ఏ అథారిటీ లేనే లేదు. స్వప్నంలో కూడా ఏ అథారిటీ కదిలించలేదు. అటువంటి స్వరాజ్య అధికారులు. అర్థమైందా? మంచిది. ఈరోజు మిలనం చేసేందుకు సభలోకి వచ్చారు. ఎలాగైతే పిల్లలు తాము కలుసుకునే టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అలాగే తండ్రి కూడా పిల్లలను కలుసుకునేందుకు ఆహ్వానిస్తారు. తండ్రికి అన్నిటికంటే ప్రియాతి ప్రియమైన పని ఏమిటి అంటే, అవ్యక్త రూపంలో అయినా
వ్యక్త రూపంలో అయిన పిల్లలను కలుసుకోవటమే. అపురూపమైన స్నేహి పిల్లలను కలుసుకోవటమే తండ్రి దినచర్యలో విశేష కార్యం. మిమ్మల్ని అలంకరించటం, పాలన చేయటం, సమానంగా తయారు చేసి విశ్వం ముందు నిమిత్తంగా తయారు చేయటం ఇదే తండ్రి పని. ఇందులోనే బిజీగా ఉంటారు. సైన్సు వారిని ప్రేరేపిస్తారు. అది కూడా పిల్లల కొరకే. భక్తులకు భావన యొక్క ఫలంనిచ్చినప్పుడు కూడా పిల్లలనే ముందుంచుతారు. బిందువు గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. దేవీ దేవతల గురించే తెలుసు. కావున భక్తుల ముందు కూడా పిల్లలనే తండ్రి ప్రత్యక్షం చేస్తారు. అందరినీ ముక్తిలోకి తీసుకెళ్లేది కూడా పిల్లలైనా మీకు సుఖశాంతిమయమైన రాజ్యంనిచ్చేందుకే మంచిది. సదా స్వరాజ్య అధికారులకు సదా కదలని అఖండమైన అచంచల స్థితిలో స్థితమై ఉండేవారికి, సదా ఆత్మిక నశలో అవినాశిగా ఉండేవారికి, డబల్ రాజ్య అధికారులకు, బాప్దాదా నయనాలలో ఇమిడిపోయి ఉండే కంటి పాపలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీజీ చెన్నై, బెంగళూరు, మైసూర్ మరియు కలకత్తా పరిక్రమణ చేసి మధువనం చేరుకున్నారు. దాదీజీని చూసి బాప్దాదా అన్నారు, అడుగులలో పదమాల సేవ ఇమిడిపోయి ఉంది. చక్రవర్తిగా ఈ పరిక్రమణ చేసి తమ స్మృతి చిహ్న స్థానాన్ని తయారు చేసుకున్నారు. ఎన్ని తీర్థస్థానాలు తయారయ్యాయి. మహావీరులైన పిల్లలు పరిక్రమణ చేయడం అనగా స్మృతి చిహ్నాలు తయారవ్వటం. ప్రతి పరిక్రమణలో తమ తమ విశేషత ఉంటుంది. ఈ పరిక్రమణలో కూడా చాలామంది ఆత్మల హృదయంలోని ఆశలను పూర్తి చేసే విశేషత ఉంది. ఈ హృదయంలోని ఆశలను పూర్తి చేయడం అనగా వరదానులుగా అవ్వడం. వరదానులుగా కూడా అయ్యారు మరియు మహాదానులుగా కూడా అయ్యారు. డ్రామా అనుసారంగా ఏదైతే ప్రోగ్రాం తయారవుతుందో అందులో అనేక రహస్యాలు నిండి ఉంటాయి. రహస్యాలు ఎగిరింపచేసి తీసుకెళ్తాయి. మంచిది. జానకి దాదీతో మీరందరికీ నామాన్ని దానంగా ఇస్తారు. నామ దానము అంటే ఏమిటి? మీ పేరు ఏమిటి? నామమును దానం చేయడము అనగా ట్రస్టీగా ఈ వరదానాన్ని ఇవ్వడం. మీ పేరును గుర్తు చేసుకోగానే అందరికీ ఏం గుర్తుకొస్తుంది? సెకండ్లో జీవన్ముక్తి, ట్రస్టీగా అవ్వటం. ఇది మీ పేరుకు గల విశేషత జనక్ కంటే. కావున నామదానాన్ని కూడా ఇచ్చినట్లయితే ఎవరి నావైనా తీరం దాటుతుంది. తండ్రి ఇప్పుడు మీ నిమిత్తత అనే విశేషతను మహిమ చేశారు. అదే జ్ఞాపక చిహ్నం, అదే జానకి అనే పదం వారికి లభించి ఉండవచ్చు. ఒక్క జనకుడికి 2 కథలున్నాయి. సెకండ్లో విదేహీగా అయిపోయిన జనకుడు ఒకరు, సెకండ్లో ట్రస్టీగా అయిపోయిన మరొక జనకుడు. నాది కాదు నీది. త్రేతాయుగం నాటి జనకుడిని కూడా చూపిస్తారు. కానీ మీరైతే తండ్రికి చెందిన జనక్, సీత యొక్క జనకుడు కాదు. నామదానానికి మహత్వం ఎందుకుంది? దీనిపైన క్లాస్ చేయించండి. నామమునే నావ ద్వారా, నామము అనే నావ ద్వారా కూడా దాటిపోతారు. ఇంకేమీ అర్థం కాకపోయినా శివబాబా శివబాబా అంటూ ఉన్నట్టయితే స్వర్గం గేటులోకి వెళ్లేందుకు పాస్ అయితే లభిస్తుంది. మంచిది. ఆస్ట్రేలియా పార్టీతో బాప్దాదాకు ఆస్ట్రేలియా నివాసులు అతి ప్రియమైన వారు. ఎందుకు ఆస్ట్రేలియా? విశేషత ఏమిటి? స్వయంలో ధైర్యాన్ని ఉంచుకొని సేవాదారులుగా అయ్యి నలువైపులా సేవా స్థానాలను తెరిచే వారి విధి బాగుంది. ఇది ఆస్ట్రేలియా విశేషత. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ తండ్రి ధైర్యవంతులైన పిల్లలను చూసి విశేషంగా సంతోషిస్తారు. లండన్ కూడా విశేషత ఉంది. అక్కడ విశేష పాలన అనేక అనుభవి రత్నాల ద్వారా లభిస్తూ ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాకు అంతటి పాలనకు ఛాన్స్ లభించదు. అయినా తమ కాళ్లపై నిలబడి సేవలో వృద్ధి మరియు సఫలం బాగా చేస్తున్నారు. అందరూ స్మృతి మరియు సేవ పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. స్మృతిలో మంచి ఆసక్తి ఉంచుతారు. అందుకే ముందుకు వెళ్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. మెజారిటీ నిర్విఘ్నంగా ఉన్నారు. కొద్దిమంది మంచి మంచి పిల్లలు వెళ్ళిపోయారు కూడా. అయినా వారు తండ్రిని ఇప్పుడు కూడా స్మృతి చేస్తూ ఉంటారు. కావున వారి పట్ల కూడా సదాశుభ భావనను ఉంచి
వారిని కూడా మళ్ళీ తండ్రి సమీపానికి తప్పకుండా తీసుకురావాలి అనే ఉత్సాహం వస్తుంది కదా. అన్నో ఎన్నో వృక్షం నుండి ఫలాలు రాలిపోతూనే ఉంటాయి, క్రొత్త విషయం ఏమీ కాదు. అందువలన ఇప్పుడు స్వయాన్ని మరియు ఇతరులను ఎంత పక్కాగా చేయాలి అంటే వారు కూడా సఫలతా స్వరూపులుగా అవ్వాలి. ఈ గ్రూప్ వారు ఎవరైతే వచ్చారో వారు పక్కాగా ఉన్నారు కదా. మాయ అయితే పట్టుకోదు కదా. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉండినా ఇక్కడ మధువనంలో సంపన్నంగా అయి వెళ్ళండి. మధువనం నుండి అమర్భవ అనే వరదానాన్ని తీసుకొని వెళ్ళండి. ఇటువంటి వరదానాన్ని సదా తమ వెంట ఉంచుకోండి. అంతేకాక ఇతరులను కూడా ఇదే వరదానంతో జీవింపచేయండి. బాప్దాదాకు డబల్ విదేశీ పిల్లలపై గర్వంగా ఉంది. మీకు కూడా తండ్రిపై గర్వం ఉంది కదా. మీకు కూడా మొత్తం విశ్వం అంతటిలో మేమే తండ్రిని గుర్తించాము అనే నశ ఉంది కదా. సదా ఇదే నశ మరియు సంతోషంలో అవినాశిగా ఉండండి. ఇప్పుడు బాప్దాదా అందరి ఫోటో తీసుకున్నారు చూడండి. మీరు వచ్చారు అని తర్వాత ఫోటో చూపిస్తారు. మాయ గురించి నాలెడ్జ్ఫుల్గా అయి వెళ్ళండి. నాలెడ్జ్ఫుల్ అయిన వారు ఎప్పుడూ మోసపోరు. ఎందుకంటే మాయ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్న జ్ఞానమున్న కారణంగా సదా సురక్షితంగా ఉంటారు. మాయ ఎప్పుడు వస్తుందో తెలుసు కదా. ఎప్పుడైతే తండ్రి నుండి దూరమై ఒంటరిగా అవుతారో అప్పుడు మాయ వస్తుంది. సదా కంబైన్డ్గా ఉండడం వలన మాయ ఎప్పుడూ రాజాలదు. ఎక్కువగా పాండవ సైన్యం బాధ్యులుగా ఉండడం ఆస్ట్రేలియా విశేషత. లేకుంటే శక్తుల మెజారిటీయే ఉంటుంది. ఇక్కడ పాండవులు అద్భుతం చేశారు. పాండవులు అనగా పాండవ పతికి సదా తోడుగా ఉండేవారు. ధైర్యం బాగా ఉంచారు. బాప్దాదా పిల్లల సేవకు అభినందనలను ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం అవినాశీ భవ అనే వరదానాన్ని సదా తోడుగా ఉంచుకోండి. మంచిది. బ్రెజిల్ స్నేహి ఆత్మలు స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉంటారు అని బాప్దాదాకు తెలుసు. శరీరంతో ఎంత దూరంగా ఉన్నా కానీ స్నేహి పిల్లలు సదా బాప్దాదా సన్ముఖంలోనే ఉన్నారు. లగ్నము విఘ్నములన్నింటినీ దాటిస్తూ తండ్రికి సమీపంగా చేర్చడంలో సహాయకారిగా అవుతుంది. అందుకే బాప్దాదా పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎంతగా శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసి ఇక్కడి వరకు చేరుకుంటారు బాప్దాదాకు తెలుసు. అందువలన స్నేహమని చేతులతో బాప్దాదా పిల్లలను సదా ఒత్తుతూ ఉంటారు. ఎవరైతే అతి స్నేహి పిల్లలుగా ఉంటారో వారి తల్లి తండ్రి ప్రేమతో సదా మాలిష్ చేస్తారు కదా. బాప్దాదా పిల్లల భాగ్యం యొక్క తారలను చూస్తూ ఉంటారు. మీరు మెరుస్తున్న నక్షత్రాలు. దేశ పరిస్థితి ఏమైనా తండ్రి పిల్లలు సదా తండ్రి స్నేహంలో ఇమిడి ఉన్న కారణంగా సురక్షితంగా ఉంటారు. బాప్దాదా ఛత్రఛాయ సదా తోడుగా ఉంటుంది. మీరు ఇటువంటి చాలా కాలం తర్వాత కలిసిన గారాబు అపురూపమైన పిల్లలు. పిల్లలు అనేక ఉత్తరాల మాలను బాప్దాదా మెడలో వేశారు. పిల్లలందరికీ దీనికి రిటర్న్లో బాప్దాదా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎంత ప్రేమతో లెటర్స్ వ్రాసారో, సమాచారం ఇచ్చారో అంతే స్నేహంతో వాటిని స్వీకరించారు. పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం సదా ఉంది, సదా ఉండనే ఉంటుంది. మాల లభించింది మరియు మాలలోని మణులను బాప్దాదా ఇప్పుడు కూడా స్మరణ చేస్తున్నారు. తనువుతో భలే దూరంగా ఉన్న మనస్సుతో మధువన్ నివాసులుగా ఉన్నారు అని బాప్దాదాకు తెలుసు. మనస్సు ద్వారా సదా మన్మనాభవగా ఉన్న కారణంగా తండ్రికి సమీపంగా మరియు సన్ముఖంగా ఉన్నారు. ఇలా సమీపంగా మరియు సన్ముఖంగా ఉండే పిల్లలను బాప్దాదా సన్ముఖంగా చూస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రియ స్మృతులు తెలుపుతున్నారు. మరియు శ్రేష్టంగా తయారు చేసే సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వరదానాన్ని చాలా కాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలందరికీ ఇస్తున్నారు. అందరూ తమ నామ సహితంగా ప్రియ స్మృతులను స్వీకరించండి. ఓం శాంతి.